బెంగళూరులో ఒక ఫ్లాట్ ఏదైతే ఉందో ఆ ఫ్లాట్కు సంబంధించి యజమానికి రెంట్లు కూడా కట్టకుండా అతన్నే బెదిరించారు సార్. ఎవరో ఇంద్రసేన గమన. పాపం గమన అమాయకురాలు, నువ్వు మరీ అట్లా పెద్దాక అమ్మాయిని అనబాకేమి ఎటకారమా కాదురా గొడ్డు కారం ఎదవా. వాళ్ళిద్దరు రౌడీలు. రౌడీలు సపోర్ట్ చేస్తారు మీరు అంటున్నారు మమ్మల్ని. రౌడీలకే సపోర్ట్ చేస్తాం. సిగ్గుండాలి. ఏం లెక్క ఉంది ఇక్కడ ఇందుట్లో? కోట్ల రూపాయలు రావణ్ అకౌంట్ లోకి ఎట్లా వచ్చాయి? ఎవరిచ్చారు? అంటే అది రామ్ ఐసిఐసిఐ బ్యాంక్ అకౌంట్ అతనికి ఉన్నదాన్ని ఫ్రీజ్ చేస్తే దాన్ని మొత్తం వెరిఫై చేస్తే పోలీసులకే షాక్ అయ్యని నిజాలు బయటకు వస్తున్నాయి. కోట్ల కొద్ది డబ్బు ఉందంట. ఒక మహానేత, కీలక నేత మనుషులు ఇతనికి డబ్బులేశారంట. ఇంతకీ ఎవరు సార్ ఎంగ వెంకట్రావు? ఇంపాసిబుల్, అది మాత్రం చెప్పను. చెప్తున్నాడు కదరా, చెప్పలేనురా, చెప్పకూడదురా, చెప్తే చచ్చిపోతారా, చెప్పకపోతే నిజంగానే చస్తావు. ఏవని దేనికోసం? ఆంధ్రప్రదేశ్ లో మత కల్లోహాలు, కులాల మధ్యలో చిచ్చు పెట్టడానికి ప్యాకేజ్ తీసుకుని మరి ఆంధ్రప్రదేశ్ లో వీడియోలు చేసి గమన, ప్రశ్న, రావణ్ నీకు సిగ్గు, శరం, బుద్ధి, జ్ఞానం, రోసం, పౌరుషం, మానం, మర్యాద ఇలా చేయడం. వీళ్ళందరూ రెచ్చిపోయి చెలగాటలాడింది ఈ పైసల కోసమే. ఆ జరిపినటువంటి విచారణలో గమన అక్కడ ఉన్నటువంటి కొన్ని లీడ్స్ ఇస్తుంది. ఆ లీడ్స్ ఇచ్చిన తర్వాత రావణ్ ఎంటర్ అవుతాడు, అలియా జోసెఫ్, వచలకొండ జోసెఫ్ ఎంటర్ అవడము, అక్కడ సెటిల్మెంట్లు చేయడం. సైనికులు చాలా పెద్ద హవాక్ క్రియేట్ చేశారు. అంటే రావణ్ని ఎలా అయినా కూడా హామ్ చేయాలని విశ్వ ప్రయత్నాలు చేశారు. జరుగుతుంది అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా. రావణ్ని హామ్ చేయాలని ట్రై చేసినా కూడా అక్కడ ఉన్న మన సపోర్టర్స్ చాలా గట్టిగా నుంచుని అవి ఏవి కాకుండా చూసారు. నేను మంచోడిని అయ్యి ఉండొచ్చు కానీ నేను చేసే పనులు అదో పనులు కాబట్టి తిడతారు, దెంగులు కాయాల్సి వస్తుంది. We thank you each and every one of you who has supported us. Thank you so much. మీ బతుకులు చెడా, మీ బతుకులా బెదిరించి ఉండొచ్చేమో, గమన బెదిరించి ఉండకపోవచ్చు కదా. అందుకనే సార్ ఆంధ్రప్రదేశ్ పోలీసులు అక్కడికి వెళ్ళి విచారణ చేస్తే మొత్తం కీరోలంతా కూడా ఏమిది అనేసి బయటపడింది. ఏం చిల్లర్ కాదా మీరు? ఇప్పుడు డబ్బులు ఇచ్చి ఆంధ్రప్రదేశ్ లో రెచ్చగొట్టాలి, దానికి కొన్ని ప్యాకేజీలు ఇస్తారు. పెద్ద ప్లానింగే. కానీ ఎవరికి ఎక్కువ ప్యాకేజ్ ఇస్తారు? నోటికి అద్దు అదుపు లేకుండా భయపడకుండా బూతులు తిట్టే వాళ్ళకి ఎక్కువ ప్యాకేజ్ వెళ్తుంది. ఇప్పుడు అంటే పబ్లిక్ అయిపోయారంటారా మీరు? బరితెకించేశారా? సో ఆ ఎక్కువ ప్యాకేజ్ లో ప్రశ్న రావణ్ రన్నింగ్ రేస్ లో ఫస్ట్ ఉంటాడట. అందులో తప్పే ఉంది, అది ఆర్ట్. అంటే ఆర్టిస్టులు కూడా అరెస్ట్ చేస్తున్నారా? మహా అంటే ఏం చేయగలుగుతారు? రావణ్ని ఒక 4 days, 5 days, 15 days పెట్టగలరు. ఓయమ్మా చాలా చిన్న సెకల్లో ఎవరా నీలా నా బట్ట. ఆ ఫస్ట్ ఉన్న ప్రశ్న రావణ్ కి గమన అటాచ్ అయింది. గమనాకున్న కంట్రీ బ్యాక్గ్రౌండ్ ప్రతి ఒక్కళ్ళని చూస్తానే ఉన్నాం. వాళ్ళ భర్తనే చేయగోసుకుంటుంటే చాలా కూల్ కూర్చుని చిల్లింగ్ మూవీ లాగా ఎంజాయ్ చేసి వీడియో రికార్డ్ చేసింది. నేనంతే, నేను పెద్ద సైకో గానని మా ఇంట్లో సర్టిఫై చేస్తే సైకో సినిమాలు చూసుకుంటా బతుకుతున్నా. ఇంద్రసేన నాయుడు క్లియర్ గా రాన్ చేసుకున్నాడు. అతనికి ఈమెకున్న సంబంధం గురించి వాళ్ళిద్దరు నోరెప్పరు. ఈ రోజు కూడా పోలీస్ స్టేషన్ లో ఇన్వెస్టిగేషన్ లో అటెండ్ అవుతానే ఉన్నారు. ఆడికి అలాగే అవ్వాలేరా. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. 1 minute ఆశీర్వదించండి మావయ్య.